తెలంగాణలో 2 రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో అల్పపీడనానికి తోడు ఉపరితల ఆవర్తనం ద్రోణి కొనసాగుతుండటంతో పలు జిల్లాల్లో వర్షాలు పడతాయని వెల్లడించింది. అయితే ఉష్ణోగ్రతలు మాత్రం తగ్గవంటూ బాంబు పేల్చింది. వాతావరణం క్రమంగా 3 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వెల్లడించింది. భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆయా జిల్లాల్లో 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. ఇక హైదరాబాద్లోనూ ఇదే పరిస్థితి ఉంటుందని వెల్లడించింది. ఇక 12వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. 6-7 జిల్లాలు మినహా మిగతా అన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, సందీప్, ఏదైతుందో కూడా తెలంగాణలో కూడా 2 రోజుల పాటు కూడా ఇటు ఈదురుగాలతో కూడినటువంటి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ అయితే తెలిపిందని చెప్పొచ్చు. దీనికి గల ప్రధాన కారణం బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనానికి తోడుగా ఉపరితలం ఉన్నటువంటి ఆవర్తన ద్రోణి అయితే కొనసాగుతున్న నేపథ్యంలో కూడా తెలంగాణ పలు జిల్లాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ అయితే వెల్లడించింది. అయితే ఈ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఇటు వేసవి కాలం కావడంతో కూడా దాదాపుగా ఉష్ణోగ్రతలు మాత్రం 36 డిగ్రీల నుంచి కూడా 38 డిగ్రీల పైగా కూడా ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్నాయి. ఈ క్రమంలో ఇటు వర్షాలు పడుతున్న నేపథ్యంలో మాత్రం ఇటు ఉష్ణోగ్రతలు మాత్రం ఇందులో మాత్రం ఎలాంటి మార్పు ఉండదని వాతావరణ శాఖ తెలుపుతుంది. అదేవిధంగా మరోవైపు ఇంకా ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుపుతుంది. అదేవిధంగా ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి పలు జిల్లాలో ఇప్పటికైతే ఎల్లో అలర్ట్ అయితే జారీ చేసి చెప్పొచ్చు. ఇందులో ఉన్నటువంటి ప్రధానంగా ఇటు ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి జయశంకర్ భూపాలపల్లి జిల్లా, అదేవిధంగా ములుగు జిల్లాలతో పాటు ఇటు ఖమ్మం జిల్లా సంబంధించినటువంటి ఖమ్మం జిల్లా, అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెంతో, అదేవిధంగా నల్గొండ, సూర్యాపేట, మైబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్దిపేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ అంటే ఈ జిల్లాలో మాత్రం ఎల్లో అలర్ట్ అయితే ఇప్పటికే జారీ చేశారు. అదేవిధంగా మిగతా సంబంధించినటువంటి జిల్లాలో మాత్రం ఎక్కువ కూడా ఈదురుగాలు వీచే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక హైదరాబాద్ చూసుకుంటే మాత్రం అక్కడ ఉన్నటువంటి ప్రాంతాల్లో మాత్రం ఉష్ణోగ్రతలు అయితే కూడా ఎక్కువగా పెరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. మరోవైపు ఇక్కడ మిగతా సంబంధించిన జిల్లాల మాత్రం ఆరెంజ్ అలర్ట్ అయితే కొనసాగని చెప్పొచ్చు. ఏదైతే ఉందో ఇటీవల గత వారం రోజు నుంచి కూడా వాతావరణంలో మాత్రం అనేకమైన మార్పులు అయితే చోటు చేసుకుంటున్నాయి. ఒకవైపు ఎదురుగాలతో కూడినటువంటి పిడుగులతో కూడినటువంటి వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మాత్రం రైతులు మాత్రం తీవ్ర నష్టం అయితే వాటిల్లుతుంది. ఎక్కువ శాతం కూడా ఇక్కడ వరి, మొక్కజొన్న, జొన్నతో పాటు ఇక్కడ మామిడి పంటలు అయితే విస్తారంగా ఉంటాయి. ఉన్న నేపథ్యంలో వీటికి ఈదురుగాలు వీస్తున్న నేపథ్యంలో ఇక్కడ మామిడి సంబంధించిన కాయలు మొత్తం పూర్తిగా రాలిపోవడం, అదేవిధంగా వరి పైరు మాత్రం కింద పడిపోవడంతో కూడా రైతులైతే కూడా తీవ్ర నష్టం అయితే వాటిల్ని చెప్పొచ్చు. గతంలో ఉన్నటువంటి కంటే కూడా ఎక్కువ శాతం కూడా ఈదురుగాలు అయితే వీస్తున్న నేపథ్యంలో ఇటు ములుగు సంబంధించిన జిల్లా, అదేవిధంగా మహబూబాబాద్ జిల్లాలో మాత్రం ఎక్కువగా తీవ్ర నష్టం అయితే వాటిల్లింది. ఇప్పటికే దానికి సంబంధించిన అధికారులు అయితే కూడా పంట నష్టంపై కూడా వివరాలు అయితే కొనసాగుతున్న నేపథ్యంలో కాస్త ఈ తగ్గుముఖం పడుతుంది అనుకుంటున్నటువంటి నేపథ్యంలో రైతులు ఉపశమనం కలుగుతుందనే వార్త నేపథ్యంలో కూడా ఒక్కసారిగా వాతావరణ శాఖ మాత్రం మరొక పిడుగు లాంటి వార్త అయితే ఇచ్చారని చెప్పొచ్చు. ఉన్నటువంటి బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఎక్కువ శాతం కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. ఏదైతే ఉందో ఇక్కడ ఈ ప్రాంతంలో కూడా మరొకసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. దాదాపుగా ఇప్పటికే ఎల్లో అలర్ట్ అయితే జారీ చేసింది. కావున ఇక్కడ రైతులైతే ఇప్పటికైతే అప్రమత్తంగా ఉండాలి. అదేవిధంగా అక్కడ పట్టణ ప్రాంతంలో వారు మాత్రం అప్రమత్తంగా ఉండాలని చెప్పి వాతావరణ శాఖ సూచిస్తుంది. మరోవైపు ఇక్కడ వర్షాలు కురుస్తున్నా కూడా ఇక్కడ ఉష్ణోగ్రతలో మాత్రం మార్పు అయితే రావట్లేదు. ఎందుకంటే ఎక్కువగా ఇది వేసవి కాలం కొరకు దాదాపుగా 36 డిగ్రీల నుంచి 38, 40 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రత నమోదవుతున్న క్రమంలో మాత్రం ఇప్పటికైతే మరింత పెరిగే పట్టణ ప్రాంతంలో మాత్రం మరింత పెరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ క్రమంలో ఇటు వాతావరణ శాఖ మాత్రం ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి చెప్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. థ్యాంక్ యూ శ్రీకాంత్.
తెలంగాణలో 2 రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో అల్పపీడనానికి తోడు ఉపరితల ఆవర్తనం ద్రోణి కొనసాగుతుండటంతో పలు జిల్లాల్లో వర్షాలు పడతాయని వెల్లడించింది. అయితే ఉష్ణోగ్రతలు మాత్రం తగ్గవంటూ బాంబు పేల్చింది. వాతావరణం క్రమంగా 3 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వెల్లడించింది. భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్దిపేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆయా జిల్లాల్లో 40 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలులు వీస్తాయని తెలిపింది. ఇక హైదరాబాద్లోనూ ఇదే పరిస్థితి ఉంటుందని వెల్లడించింది. ఇక 12వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. 6-7 జిల్లాలు మినహా మిగతా అన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.